నమస్తే, సనాతన ధర్మం ఛానల్ కి స్వాగతం. మనతో పాటుగా అమ్మవారి ఉపాసకులు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. జనరల్ గా నక్షత్రాలు అంటే చిన్నపిల్లలు కొన్ని దోషాలతో పుడుతుంటారు. కొన్ని నక్షత్రాలకి దోషాలు ఉంటాయి. అవి ఏ నక్షత్రాలకి దోషాలు ఉంటాయి, వాటికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సహజంగా డెలివరీ అయిన తర్వాత ప్రతి పేరెంట్స్ ఒక పండితు దగ్గరికి వెళ్ళి వారి జన్మనామం ఏదో తెలుసుకుందాం అనుకుంటారు, వారి నక్షత్రం ఏదో తెలుసుకుందాం అంటారు. ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ రాశిలో పుట్టారో వాళ్ళకి ఏమి జన్మనామం పెట్టాలని అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ నక్షత్ర దోషాలు అనేవి కూడా కొన్ని ఉంటాయి. పుట్టిన నక్షత్రం బట్టి తండ్రిక తల్లిక మేనమామన అనే దోషాలు కూడా కొన్ని మనం ఉంటాయి. అలాంటి దోషాలు ఉన్న నక్షత్రాలు భరణి నక్షత్రం 4వ పాదం. తర్వాత అంటే మొదటి 3 పాదాలు దోషాలు కాదండి, ఓన్లీ 4వ పాదంలో జన్మించినట్టయితేనే దోషం. తర్వాత ఉత్తర రేవతి నక్షత్రాలు, ఇవి 3, 4 పాదాలు. ఇవి 1, 2, 3 పాదాలు కాకుండా 4వ పాదం దోషాలు. ఇక్కడ పూర్తిగా నక్షత్ర దోషాలు ఉన్నాయి. పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, జ్యేష్ఠ, మూల. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా శాంతి పూజ అనేది ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే నెల లోపట, అంటే ఏ నక్షత్రం రోజైతే వారు పుట్టారో ఈ దోష నక్షత్రాలు, తిరిగి నక్షత్రం మళ్ళీ మనకు 27 డేస్ కి వస్తుంది. మనకు టోటల్ గా 27 నక్షత్రాలు కదా, 27 నక్షత్రాలు. కాబట్టి 27 నక్షత్రాలు తిరిగి ఎప్పుడు వస్తాయి? మళ్ళీ ఈ రోజు అయిపోయినటువంటి నక్షత్రం రావడానికి ఇంక 27 రోజులు సమయం పడుతుంది. నెల అనుకోండి. ఈ నెల లోపట ఈ దోషాలు ఉన్నటువంటి నక్షత్రానికి శాంతి పూజ చేసుకోవాలి. సింపుల్ గా ఉంటుంది శాంతి. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యో మా అబ్బాయి నక్షత్రం పుట్టాడు, మా అమ్మాయి నక్షత్రం పుట్టారు, ఇట్లా అయ్యగారి దగ్గరికి వెళ్తే ఈ దోషం ఉన్నాడు ఆ దోషం ఉందని చెప్పేసి మీరు దాని గురించి భయపడద్దు. మెయిన్ గా నేను చెప్పే విషయం ఏంటంటే, ఏ పేరెంట్స్ కూడా ఏ తల్లిదండ్రులు కూడా ఈ దోష నక్షత్రం పుట్టారంటే మా వారు ఏదో దోషంలో పుట్టాడు అని భయపడతా ఉంటారు. అవును, అది 100% భయపడదు. ప్రభావం అంతే. కొన్ని నక్షత్రాల దోషం, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. పుట్టడం మన చేతిలో లేదు, పోవడం మన చేతిలో లేదు. ఏ రోజు పుట్టాలో భగవంతుడు ఒక నిర్ణయం ఇస్తాడు. ఆ నిర్ణయించే సమయంగా శిశువు పుట్టినప్పుడు మనం అయితే వద్దన్నాం కదా. కాబట్టి ఆ వచ్చిన నక్షత్రము ఆ దోషం ఉంటే దానికి చిన్న రెమెడీ, ఆ నెల లోపట ఆ నక్షత్రానికి శాంతి పూజ చేయాలి. ఏ నక్షత్రం పుట్టా నక్షత్రానికి జపం చేపియండి, సంపూర్ణ నవగ్రహ శాంతి చేయండి. ఆ నక్షత్రానికి సంబంధించిన ముఖాలోకనం, అంటే ఆ తల్లిదండ్రులు ఆ శిశువు ముఖం నూనెలో చూడాల్సి ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది పూజలో. అది నక్షత్రం ప్రభావం దాని ప్రకారం ఉంటుంది, రకరకాలుగా అది చూపించండి. దాని తర్వాత ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి సింధూరం పెట్టేయండి. తర్వాత ఈశ్వరుడు కాస్త రుద్రాభిషేకం చేసి హోమం చేపిస్తే ఆ నక్షత్ర దోషం అనేది తొలగిపోతుంది. కాబట్టి దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దోష నక్షత్రంలో ఉంది అని చెప్పేసి భయం అవసరం లేదు. దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే ఆ ఇబ్బందులు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఇక్కడ అంటే శర్మ గారు, చాలా మంది తల్లి పేగు చుట్టుకొని పుడుతూ ఉంటారు చంటి పిల్లలు. అలాంటి అంటే అలాంటివి కూడా దోషాలేనా? అది దోషం అంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? చాలా మంది రేర్ కండిషన్స్ రేరుగా కొంతమంది శిశువులు పుట్టుడుతోటే పేగులు మెడకేసుకొని పుట్టారని చెప్పేసి అంటుంటారు. అవును, దాన్ని మనము నాలావేస్త దోషం కిందికి తీసుకుంటాం. ఆ దోష ప్రభావం ఎవరికి ఉంటుందంటే శిశువు మేనమామకు ఉంటుంది. శిశువు మేనమామకు ఉంటుంది. అలా పుట్టిన పిల్ల ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా 10 days 11 days పురుడు అనేది ఉంటుంది, 10 రోజులు. అది అయిపోయిన తర్వాత 21 days లోపట దానికి సంబంధించిన రెమెడీ చేయాలి. దానికి సంబంధించిన శాంతి పూజ ఉంటుంది. ఇందాక చెప్పిన విధంగా చేసి ఒక గోధుమ పిండితోటి పేగును తయారు చేయాలి. పేగును తయారు చేసి ఆ శిశువు మెడలో పేగు వేసి మేనమామ చేత దానికి ఒక మూల మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్పుకుంటూ ఆ మేనమామ పేగుని కట్ చేయాలి. అలా చేసినట్టయితే మేనమామ దోషం ఏమైతే ఉంటుందో ఆ దోషం అనేది తొలగిపోతుంది. ఓకే, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.